హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 10th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జీఎస్జీకే క్వశ్చన్ చూసేద్దాం ఫ్రెండ్స్. నేను నిన్న జరిగిన 9th ఆల్ షిఫ్ట్ సంబంధించిన అనాలిసిస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్. సో చాలా వరకు మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ప్రతి వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్స్ రావు కదా ఫ్రెండ్స్. సో మనకి ఆ టాపిక్ నుంచి రావచ్చు. ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, జాయిన్ అవ్వండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనాలిసిస్ 10th జూన్ ఫస్ట్ షిఫ్ట్. ఒకటో ప్రశ్న ఫ్రెండ్స్, డిఆర్డిఓ తాజాగా ఏ అభ్యాస్ ప్రయోగం చేసింది? డిఆర్డిఓ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఇటీవల అభ్యాస్ అనే ఒక హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ యొక్క విజయవంతమైన పరీక్షను నిర్వహించింది. ఇది మిసైల్ పరీక్షల సమయంలో లక్ష్యంగా ఉపయోగించబడుతుంది. ఈ పరీక్షను డిఆర్డిఓ 2024 జూన్ 27న ఒడిశాలోని చందీపూర్ వద్ద ఉన్న తీర పరీక్ష రేంజ్ ఐటీఆర్లో నిర్వహించింది. ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని అనుకరించి విమానం మాదిరిగా పనిచేస్తుంది. ముఖ్యంగా మిసైల్ వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏ అభ్యాసను ప్రయోగం చేసిందని అడిగినాడు కదా ఫ్రెండ్స్. సో మనకి ఈ అభ్యాస్ ఎక్కడ నిర్వహించారో కూడా అడగొచ్చు. సో మనకి ఒడిశా చందీపూర్ వద్ద నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ ఈ విధంగా రావచ్చు ఫ్రెండ్స్. సో నోట్ చేసుకోండి. రెండో ప్రశ్న, తరంగ దైర్ఘ్యం మరియు ఇది ఏ రకమైన శక్తి? తరంగ దైర్ఘ్యం అనేది ఒక తరంగ లక్షణం. ఇది ఒక శిఖరానికి మరొక శిఖరానికి మధ్య దూరాన్ని సూచిస్తుంది. అంటే తరంగం ఒక పూర్తి చలనం ఓసిలేషన్ పూర్తి చేయడానికి తీసుకునే దూరం. ఇది తరంగం యొక్క వేగం వెలాసిటీ. తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ తరంగ వృత్తి ఫ్రీక్వెన్సీ మరియు శక్తి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. మూడవ ప్రశ్న, శబ్దం ధ్వని ఏ రకమైన శక్తి? శబ్దం ధ్వని ఒక రకమైన శక్తి. ఇది యాంత్రిక శక్తి రూపంలో ఉంటుంది. శబ్దం ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే ఏదైనా వస్తువు కప్పించే సమయంలో ఆ కంపనల వల్ల శబ్ద తరంగాలు ఏర్పడతాయి. నాలుగో ప్రశ్న, వెట్టి చాకరీ నిషేధం అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలోని నిబంధన 23(1) ప్రకారం మానవ లేదా వ్యక్తుల తస్కరానికి నిషేధించబడింది. నైతిక వ్యాపార నిరోధకత చట్టం 1956 ఐటీపీఏ వాణిజ్య సెక్సువల్ శోషణ కోసం జరిగే తస్కరాన్ని వివరించడానికి ప్రధాన చట్టంగా ఉంటుంది. మనకి ఆర్టికల్ 23 వచ్చేసి వెట్టి చాకరీ కదా ఫ్రెండ్స్. ఐదవ ప్రశ్న, మౌఖర వంశం స్థాపకుడు ఎవరు? మౌఖర వంశాన్ని ఈశాన్యవర్మన్ స్థాపించారు. ఆయన తన యౌవనంలోనే స్వతంత్రతను స్థాపించి మహారాజాధిరాజ అనే బిరుదును ధరించుకున్నారు. ఆరో ప్రశ్న, బరేలీ రైతుల ఆందోళన ఏ సమస్యకు సంబంధించింది? బరేలీ రైతుల ఆందోళన ప్రధానంగా భూమి స్వాధీనం మరియు నష్టపరిహార డిమాండ్లకు సంబంధించింది. ముఖ్యంగా బరేలీ బడా బైపాస్ నిర్మాణం కోసం రాష్ట్ర రహదారి ప్రాధికార సంస్థ చేపట్టిన స్వాధీనానికి వ్యతిరేకంగా ఇది జరిగింది. రైతులు చెడు రహదారులు మరియు కాలువల సమస్యలపై కూడా నిరసన తెలిపారు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 9th జూన్ జరిగిన షిఫ్ట్లలో రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా వచ్చిందని అంటున్నారు. సో నేను గ్యాదర్ చేసుకున్న దాంట్లో సో నిజంగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఏడవ ప్రశ్న, తిరిగి వచ్చే మాన్సూన్ ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది? తిరిగి వచ్చే మాన్సూన్ ప్రధానంగా దక్షిణ తూర్పు భారతదేశాన్ని ముఖ్యంగా తమిళనాడును ప్రభావితం చేస్తుంది. ఈ మాన్సూన్ ఈశాన్య దిశ నుండి వచ్చే గాలులతో కలిసి తేమను శోషించి అక్కడ వర్షాలను కలిగిస్తుంది. ఎనిమిదో ప్రశ్న, రోడ్డు ట్రాన్స్పోర్ట్ రహదారి రవాణా కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత? 2024-25 ఆర్థిక సంవత్సరానికి రోడ్డు రవాణా మరియు రాష్ట్రీయ రహదారుల మంత్రిత్వ శాఖకు
2.72 లక్షల కోట్లు బడ్జెట్గా కేటాయించబడింది. డిసెంబర్ 2024 నాటికి ఈ మంత్రిత్వ శాఖ యొక్క వాస్తవ వ్యయ అంచనా 1.75 నుండి 1.8 లక్షల కోట్లు కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11,11,111 కోట్లు కేటాయించారు. సో మనకి ఈ బడ్జెట్ చాలా అవసరం ఫ్రెండ్స్. సో మంచిగా నోట్ చేసుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లలో యూస్ఫుల్ ఉంటుంది. 9వ ప్రశ్న, మలబార్, కర్క్ మరియు తూర్పు తీరాలు ఎక్కడ ఉన్నాయి? మలబార్ తీరము భారతదేశంలోని పశ్చిమ తీరంలోని దక్షిణ భాగం. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. కర్క్ తీరము పశ్చిమ తీరంలోని ఒక ఉపభాగం. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల తీర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. తూర్పు తీరము భారత్ తూర్పు తీరంలోని ఒక భాగం. ఇది పశ్చిమ బెంగాల్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. 10వ ప్రశ్న ఫ్రెండ్స్, ఉక్కల ఏ ప్రాంతంలో ఉంది? ఉక్కల ఒక ప్రాచీన ప్రాంతం. ఇది ప్రస్తుత ఒడిశా రాష్ట్రం యొక్క తూర్పు మరియు ఉత్తర భాగాల్లో ఉంటుంది. దీనిని ఉక్కల మైదానం అని కూడా పిలుస్తారు. ఇది భారత తూర్పు తీర మైదానంలో భాగంగా ఉంది. 10th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జిఎస్ఏకే క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సెక్షన్ నుంచి సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్లు, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, సిఎస్ఏ నుంచి 2 క్వశ్చన్లు, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్లు, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్, స్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ నుంచి వస్తున్నాయి. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్, ఏపీసీపీ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్, ఆల్జీబ్రా నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి రీజనింగ్ నుంచి చూసుకుంటే మిరాజింబెస్ నుంచి 2 క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్ నుంచి వస్తున్నాయి. సిరీస్ నుంచి 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్ నుంచి వస్తున్నాయి. అనాలిసిస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. జీకే సెక్షన్ నుంచి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ జూన్, జూలై 2024 ఫోకస్ చేస్తున్నాడు, చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నుంచి 8 క్వశ్చన్ అడుగుతున్నాడు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, అది కూడా స్పోర్ట్స్ పరంగానే. పాలిటీ నుంచి ఆర్టికల్స్ 1 to 51 ఈ వరకు చూసుకోండి. షెడ్యూల్స్ 2 షెడ్యూల్స్ చూసుకోండి. పార్ట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. రెవల్యూషన్ 1857 నుంచి 1887 వరకు అడుగుతున్నాడు. పొలిటికల్ సైన్స్ అడుగుతున్నాడు. ప్లానింగ్ కమిషన్, కంప్యూటర్ నుంచి 6 క్వశ్చన్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో 6 క్వశ్చన్లు కూడా ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చి షార్ట్ కట్ కీస్ అడుగుతున్నాడు. సో షార్ట్ కట్ కీస్ సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, చూసేయండి. సో ఓవరాల్ పేపర్ చూసుకుంటే మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజీ టు మాడ్రేట్ వస్తుంది ప్రతి షిఫ్ట్లలో. జీకే మాత్రం కొద్దిగా మాడ్రేట్ వస్తుంది, కొద్దిగా టఫ్ వస్తుంది. మనకి జీకే సంబంధించిన మనం డైలీ అనాలిసిస్ చేయడం వల్ల రాస్తున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. సో అందరు చెప్తున్నారు, సో చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనం డైలీ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఈ టాపిక్ నుంచే ఎక్కువ అడగొచ్చు. సో ఈ టాపిక్ నుంచే ఈ ప్యాటర్న్ పరంగానే వెళ్తున్నాడు మనం ప్రతి షిఫ్ట్లో చూసుకునే కానీ. సో డైలీ ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సో లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.